అమెరికా ఇరాన్ మధ్య చర్చలు కీలక పురోగతి కనిపిస్తోందని అగ్రరాజ్యం చెబుతోంది. ప్రతిపాదిత ఒప్పందం ప్రకారం అణ్వాయుధాలను ఎప్పటికీ అభివృద్ది కొనుగోలు చేయకూడదని ఇరాన్ అంగీకరించిందని తెలిపారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అత్యంత ప్రాధాన్యంగా భావించిన అంశాల్లో ఇదొకటని పేర్కొన్నారు. ఈ హామీ కేవలం మాటలకి పరిమితం కాకుండా కఠిన తనిఖీలు, నిరంతర పర్యవేక్షణ, ధృవీకరణ వ్యవస్థలతో అమలవుతుందని ఆయన స్పష్టం చేశారు. ఇరాన్ తన బాధ్యతలను నిజంగా నిర్వర్తిస్తోందని, నిర్ధారణ అయిన తర్వాత మాత్రమే ఒప్పందం కింద ప్రయోజనాలు అందుతాయని వివరించారు. ప్రతిపాదిత ఒప్పందంలో భాగంగా బాగా శుద్ది చేసిన అణు పదార్థాలను పూర్తిగా తొలగించేందుకు ఇరాన్ అంగీకరించినట్లు అమెరికా అధికారి తెలిపారు. అలాగే అణ్వాయుధాల తయారీకి దోహదపడే అణు కేంద్రాలను నిర్వీర్యం చేసే అంశంపై కూడా చర్చలు కొనసాగుతున్నాయని వెల్లడించారు. అయితే ఈ ప్రక్రియకు సంబంధించిన సాంకేతిక అంశాలపై ఇంకా తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉందని చెప్పారు. అయినప్పటికీ ఇరాన్ భవిష్యత్తులో అణ్వాయుధాలను అభివృద్ది చేయకుండా నిరోధించే దిశగా ఇది అత్యంత కీలకమైన తొలి అడుగుగా అభివర్ణించారు. ఒప్పందాన్ని అత్యంత జాగ్రత్తగా రూపొందించామని అమెరికా అధికారి తెలిపారు. ఇరాన్ తన వాగ్దానాలను నెరవేర్చకుండానే ఎలాంటి ప్రయోజనాలు పొందకుండా వ్యవస్థను రూపొందించామని పేర్కొన్నారు. అమెరికా ప్రయోజనాలు, భద్రతా లక్ష్యాలు నెరవేరిన తర్వాత మాత్రమే ఇరాన్కు ఆర్థిక రాయితీలు, ఆంక్షల సడలింపులు అమల్లోకి వస్తాయని స్పష్టం చేశారు. ఇరాన్ తన బాధ్యతలను అమలు చేసిన మేరకే ప్రయోజనాలు పొందేలా ఒప్పంద నిర్మాణం ఉందన్నారు. అవగాహన ఒప్పందం ఎంఓయూలో భాగంగా 60 రోజుల ప్రత్యేక సాంకేతిక చర్చల కాలాన్ని కూడా ప్రతిపాదించినట్లు అధికారులు వెల్లడించారు. ఈ వ్యవధిలో ఒప్పంద అమలుకు సంబంధించిన సాంకేతిక అంశాలు, తనిఖీ విధానాలు, ధృవీకరణ ప్రక్రియలు ఖరారు చేయనున్నట్లు తెలిపారు. ఇరాన్ ఒప్పంద నిబంధనలను పాటిస్తేనే ఆ దేశానికి ఆర్థికంగా ప్రయోజనం చేకూరుతుందని, లేకపోతే ఎలాంటి లాభం ఉండదని స్పష్టం చేశారు. అందుకే ప్రతి దశను పర్యవేక్షణతో అనుసంధానించినట్లు పేర్కొన్నారు. ఈ ఒప్పందానికి ఇరాన్లోని వివిధ వర్గాల నుంచి విస్తృత మద్దతు లభిస్తున్నట్లు అమెరికా అంచనా వేస్తోంది. ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్డ్స్, కఠినవాద వర్గాలు, పౌర పాలనా వ్యవస్థలోని కీలక నేతలు కూడా దీన్ని ఆమోదయోగ్యమైన ఒప్పందంగా భావిస్తున్నారని అధికారి పేర్కొన్నారు. కొంతమేర భిన్నాభిప్రాయాలు ఉన్నప్పటికీ అవి చాలా పరిమిత స్థాయిలోనే ఉన్నాయని తెలిపారు. అందువల్ల ఇరాన్ రాజకీయ వ్యవస్థలో మొత్తం మీద ఏకాభిప్రాయం ఏర్పడిందనే విశ్వాసం తమకుందన్నారు. ఈ ఒప్పందానికి అమెరికా మిత్ర దేశాలైన ఇజ్రాయిల్, గల్ఫ్ దేశాలు కూడా మద్దతు ఇస్తాయని వాషింగ్టన్ విశ్వసిస్తోంది. అయితే ఒప్పందం కుదిరిందని చెప్పి ఏ దేశం తన ఆత్మరక్షణ హక్కును వదులుకోవాల్సిన అవసరం లేదని అధికారి వ్యాఖ్యానించారు. ఇరాన్ తన బాధ్యతలను పాటించకపోతే ఇజ్రాయిల్ వంటి దేశాలు స్పందించకుండా ఉండవని కూడా స్పష్టం చేశారు. అందువల్ల ఒప్పందం విజయవంతం కావాలంటే ఇరాన్ పూర్తి స్థాయిలో నిబంధనలు అమలు చేయాల్సిందేనని పేర్కొన్నారు. ఇరాన్లో పౌర అవసరాల కోసం అణుశక్తి వినియోగాన్ని అమెరికా వ్యతిరేకించడం లేదని అధికారి స్పష్టం చేశారు. విద్యుత్ ఉత్పత్తి కోసం అణుశక్తి కేంద్రాలు ఏర్పాటు చేసుకోవడంపై తమకు అభ్యంతరం లేదన్నారు. అయితే పౌర అవసరాల పేరుతో అణ్వాయుధాల తయారీకి దారితీసే మౌలిక సదుపాయాలు కొనసాగడాన్ని మాత్రమే వ్యతిరేకిస్తున్నామని వివరించారు. ఇరాన్ వద్ద చాలా కాలంగా ఉన్న అలాంటి సామర్థ్యాలను తొలగించడమే ఈ ఒప్పందం ప్రధాన లక్ష్యమని చెప్పారు. మరోవైపు అమెరికా, ఇరాన్ మధ్య కొనసాగుతున్న శాంతి చర్చలు కీలక మలుపు తిరిగినట్లు పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ప్రకటించారు.
రెండు దేశాలు శాంతి ఒప్పందం, తుది ఒప్పందం ముసాయిదాపై ఏకాభిప్రాయానికి వచ్చినట్లు వెల్లడించారు. ప్రస్తుతం ఒప్పందం అమలుకు సంబంధించిన తదుపరి చర్యలను ఖరారు చేసేందుకు ఇస్లామాబాద్ ఇరు దేశాలతో సమన్వయం చేస్తుందని తెలిపారు. సామాజిక మాధ్యమ వేదికలు స్పందించిన షెహబాజ్ శాంతి ప్రక్రియను అడ్డుకోవాలనే ఉద్దేశంతో కొన్ని వర్గాలు నిరంతరం తప్పుడు ప్రచారం చేస్తున్నాయని ఆరోపించారు. అయితే అలాంటి ప్రచారాలను పక్కన పెట్టి చూస్తే ఒప్పందం కుదిరే దిశగా గణనీయమైన పురోగతి సాధించామని పేర్కొన్నారు. అయితే షెహబాజ్ చేసిన ప్రకటనపై ఇప్పటి వరకు అమెరికా వైట్ హౌస్ లేదా ఇరాన్ అధికార వర్గాల నుంచి అధికారిక స్పందన వెలువడలేదు. ఇదిలా ఉండగా హార్ముజ్ లో పలు వాణిజ్య నౌకల లక్ష్యంగా చేసిన ఇరాన్ దాడులను తిప్పికొట్టినట్లు యుఎస్ సెంట్రల్ కమాండ్ తెలిపింది. ఈ మేరకు ఎక్స్ లో పోస్ట్ చేసింది. హార్ముజ్ లో ప్రయాణిస్తున్న నౌకలపై ఇరాన్ డ్రోన్ దాడిని ప్రయోగించింది. గత కొన్ని గంటల్లో అలాంటి డ్రోన్లను తాము కూల్చేశామని వెల్లడించింది.